రేపు 18వ తారీఖు గుడివాడలో జరగబోయే కదలరా సభ సన్నాహ ఏర్పాట్లు చూడటానికి పెద్దలందరూ వచ్చారు. పత్తిపాటి పుల్లారావు గారు, మాగంటి బాబు గారు, మాణిక్యాలరావు గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా ఉత్సాహం వస్తా ఉంది. వీళ్ళందరూ రావడంతో మాకు కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో శ్రేణులందరూ కదిలి వస్తా ఉన్నాయి. అందరూ బాగా పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సభ చాలా దిగ్విజయంతంగా అవ్వబోతా ఉంది. అలాగే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి గొప్పగా జరగబోతా ఉంది గుడివాడ సభ. అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి. మేము వస్తాం ఈ సభకి అనుకుంటా. అందరూ ఆహ్వానితులే. రండి, మన తడకేంటో చూపిద్దాం. మేము కూడా గుడివాడ పౌరుషాన్ని చూస్తానికి రెడీగా ఉన్నాం. ఏవో సమస్యలు సృష్టించాలని నాని పనికిమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తా ఉందని ఇవి వస్తా ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ ఈ జనాలు తొక్కి పారేస్తాము. జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము. దానికి సరిగ్గా సమాధానం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికైనా రెడీగా ఉన్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధపడే ప్రజలందరూ కలిసి అలాగే మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు. అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాం గుడివాడ సభకి. తప్పకుండా రండి, ఈ సభను విజయవంతం చేసుకుందాం. రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం.